అసలు జర్నలిస్టులకు ఉన్న మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. అందులో ప్రజలకు సమస్యలు వస్తే పోవడం, లేకపోతే ఎక్కడైనా రేపులు జరిగితే పోవడం, ఎవరి మీదైనా అన్యాయంగా దాడులు చేస్తే పోవడం, లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ అధికారి ఏదైనా తప్పు చేస్తే లంచాలు అడిగితే ప్రజలను ఇబ్బంది పెడితే ఆయన ప్రశ్నించడం. ప్రతిదీ సొసైటీలో ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క చెడును, ఏదైనా అన్యాయాన్ని, ఆగడాలను ప్రతి దాన్ని ప్రశ్నించే రైట్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్టుకు ఉంటుంది. బట్ వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్. సంబంధిత అధికారులను సస్పెండ్ చేయలేకపోవడం, ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఇన్ టైంలో నెరవేర్చలేకపోవడం, లేకపోతే ఏవైనా అభివృద్ధి పనులు ఆగిపోతే వీటిని చేయలేకపోవడం, జనాలను పట్టించుకోకపోవడం, అధికార దుర్వినియోగం చేసే దిశగా వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వాలు చాలా సందర్భాలలో చేస్తూ ఉంటే మనం చూస్తుంటాం. ఒక వ్యక్తి ఒక బాగా పలుకుబడి ఉన్నాడు, ఎవరైనా ఒక అమాయకురాలిపైన రేప్ చేసిండు అనుకో, ఏం చేస్తారు? ప్రభుత్వంలో ఉన్నోడు ఎవడో ఒకడు ఎంపీఓ ఎమ్మెల్యేనో ఒక ఆర్డర్ చేస్తే ఆడు మనోడే మనకు తెలిసిన కొడుకే వదిలే అంటే అధికారులు వదిలేస్తారు. ఎట్లా చూసుకున్న ఈ సమాజంలో ఈ వ్యవస్థలో పెద్ద పెద్ద విషయాలలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఓవరాల్గా జర్నలిస్టులకు ఉన్న ఒక బాధ్యత ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే, ప్రభుత్వం యొక్క హామీలను గుర్తు చేయడమే, ప్రభుత్వాన్ని మంచి దిశలో నడుచుకునేటట్టు, ప్రజలకు మంచి చేసేటట్టు ప్రభుత్వాన్ని గైడ్ చేస్తూ, ప్రభుత్వాన్ని కట్టెబెట్టి మన భాషలో చెప్పాలంటే, నాటుగా మన తెలంగాణ యాసలో చెప్పాలంటే ఈ కట్టెబెట్టి సుల్కుమని పొడవాలి ఊకే.